మఠంపల్లి గ్రామం, చంద్రగిరి మండలం, తిరుపతి జిల్లా నందు వెలసి ఉన్న శివాలయం ఇది మీరు చూస్తున్నారు. నేడు అనగా 2వ తేదీ సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం బ్రహ్మముహూర్తం నందు అంటే సుమారు 3 గంటలకి ప్రారంభమవుతుంది. 3 గంటల ఆ సమయంలో ఈ యొక్క శివాలయం నందు స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యొక్క అభిషేక పూజా కార్యక్రమాలు సుమారు 3 గంటలకి స్టార్ట్ చేస్తే సుమారు తెల్లవారుజామున 5:30, 6:30 వరకు ఈ యొక్క అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మొట్టమొదటగా మా ఐఎన్రాక్స్ మీడియా హబ్ ద్వారా ప్రజలకు, భక్తులకు ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, ఈ యొక్క పూజా కార్యక్రమాలని అందించాలని సంకల్పించాము. మా యొక్క ఐఎన్రాక్స్ మీడియా హబ్ ప్రారంభంలో మొట్టమొదటగా ఈ వీడియోని చిత్రీకరించి భక్తులకి చేరవేస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ యొక్క మహాదేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తున్నాము. మఠంపల్లిని పూర్వము మహంతువారిపల్లి అని పిలిచేవారు. అంటే ఈ యొక్క గ్రామం యొక్క పూర్వనామం మహంతువారిపల్లి. ఇక్కడ అనేక దేవాలయాలు, వాటిలో నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. కాలక్రమేణా ఇప్పుడు కేవలము ఈ శివాలయం ఒకటే ఉన్నది. ఎంతో అద్భుతంగా ఆ మహాదేవునికి అభిషేక కార్యక్రమాలు విభూతితో చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. విభూతి ఆ భస్మాసురుడికి ఎంతో ప్రీతికరమైనది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. విభూతితో ఆ పరమేశ్వరునికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ యొక్క మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలనేటువంటి సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క అభిషేక కార్యక్రమాలని ఎవరైనా సరే ప్రత్యక్షంగా మీరు వచ్చి ఈ యొక్క అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ యొక్క ఆలయము ఎంతో
ప్రాచీనమైనటువంటిది ఈ యొక్క శివాలయము. ఆ విభూతిదారునికి విభూతి ఆ యొక్క శివలింగానికి మహాదేవునికి విభూతి అర్పిస్తూ ఆయనకి విభూతితో అలంకారం అనేది చేస్తూ ఉన్నాం. ఆ యొక్క దివ్యమైనటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. హర హర మహాదేవ శంభో శంకర, భోళాశంకరుడు, గర్లాగంటుడు, నీలగంటుడు, మహాదేవుడు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆ కృప సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము.